నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్తకి, తెలుగుదేశం పార్టీ అభిమానుడికి, అలాగే చంద్రబాబు నాయుడు అభిమానుడు, ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు అభిమానుడు, ఆయన మనవడు లోకేష్ అభిమానుడు, అందరికీ కూడా చాలా ఇష్టమైన కార్యక్రమం, వాళ్ళంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం ఏదైనా ఉంది అంటే అది మహానాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. రాష్ట్రంలోని ఏదో ఒక జిల్లాలో, ఏదో ఒక ప్రాంతంలో దీనిని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో నిర్వహించాలనుకున్నప్పటికీ దీన్ని మారుస్తున్నారట ఇంకొక ప్రాంతానికి. ఆ అలర్ట్ గురించే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియో నేను చేస్తున్నాను. అయితే ఉత్తరాంధ్రలో నిర్వహించాలనుకున్న ఈ కార్యక్రమాన్ని ఎక్కడికి మారుస్తున్నారంటే నెల్లూరు జిల్లాకి మారుస్తున్నారు. మొదట ఈ కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలోని పూసపాటి రేగ, అంటే శ్రీకాకుళం జిల్లా కావచ్చు, విజయనగరం జిల్లా కావచ్చు, పూసపాటి రేగ, నెల్లిమర్ల, విజయనగరం ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో నిర్వహించాలనుకున్నారు. కానీ సడన్గా దీన్ని నెల్లూరు జిల్లాకి మార్చారు. ఎందుకు మార్చారు అని అంటే కనుక ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ ఆల్ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఇక ప్రారంభోత్సవం ఒకటే మిగిలి ఉంది. కాబట్టి రాబోయే 1-2 నెలల్లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా నిర్వహించాలి అని చెప్పేసి పార్టీ అధిష్టానం భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఎందుకంటే కూటమిలో జనసేన పార్టీ, బీజేపీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కాబట్టి దీన్ని ప్రారంభించాలంటే మరి కేంద్రం నుంచి కూడా పెద్దలు రావాలి కదా. సో నరేంద్ర మోదీ వస్తున్నారట ఈ కార్యక్రమానికి. మరి నరేంద్ర మోదీ వస్తున్నారంటే దాదాపు ఒక 2-3 లక్షల మంది అయినా సభకి రావాలి కదా. వస్తేనే బాగుంటుంది కదా. నరేంద్ర మోదీ వస్తున్నప్పుడు అంతమంది ప్రజలు సమీకరణ జరిగితేనే ఆ సభకి నిండుదనం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు మహానాడు నిర్వహించి మళ్ళీ నరేంద్ర మోదీ సభకి కూడా మళ్ళీ జన సమీకరణ చేయాలంటే సో అది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. కాబట్టి 2 సభల్ని ఒకే చోట నిర్వహించడం, ఉత్తరాంధ్రలోనే నిర్వహించడం ఎందుకు అని చెప్పేసి పార్టీ అధిష్టానం భావించింది, తెలుగుదేశం పార్టీ అధిష్టానం. అందుకనే లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే కిలారు రాజేష్, ఈయన కూడా పార్టీలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు బ్యాక్ ఎండ్లో. సో వీళ్ళిద్దరూ కూడా నెల్లూరు జిల్లాలోని ఇన్ఛార్జ్ మంత్రులకి, అలాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేశారట. రాబోయే రోజుల్లో మనం నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమాన్ని ఉత్తరాంధ్రలో కాదు నెల్లూరు జిల్లాలోనే నిర్వహించబోతున్నాం అని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నెల్లూరు అనంటే నెల్లూరు గడ్డ, వైసీపీ అడ్డా అని చెప్పేసి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే 2014లో తెలుగుదేశం పార్టీ గాలి బాగా వీచిన, రాష్ట్రం అంతా కూడా బాగా వీచిన, ఎక్కువ శాతం సీట్లు అంటే 90% సీట్లన్నీ కూడా నెల్లూరు జిల్లాలో వైసీపీనే కైవసం చేసుకుంది. ఇక చెప్పేదేముంది, 2019 ఎన్నికల్లో వైసీపీ హవా ఎంత బాగా వీచిందో మనం అంతా చూసాం. సో కాబట్టి ఆ టైంలో అయితే 100% క్లీన్ స్వీప్ చేసి పడేసింది వైసీపీ. సో మరి అలాంటిది వాళ్ళంతా కూడా నెల్లూరు గడ్డ, వైసీపీ అడ్డా అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. అది అప్పటి వరకు 2024 ఎన్నికల వరకే. కూటమి 2024 ఎన్నికల్లో వైసీపీ కంచుకోటలు అని చెప్పి భావించిన నెల్లూరులోని కొన్ని నియోజకవర్గాల్ని కూడా, ఆ కంచుకోటల్ని కూడా బద్దలు కొట్టేసింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే సర్వేపల్లి నియోజకవర్గం, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇది నా అడ్డా అని చెప్పేసి భావించేవాళ్ళు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్ని జన్మలెత్తినా గెలవదు అని చెప్పేసి సవాల్ చేస్తూ చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఏమైంది, ఆ కోటకి బేటలు వారాయి. కూటమి దెబ్బకి కోట బద్దలైంది, వైసీపీ కోటలు బద్దలైపోయాయి. సో 100% స్వీప్ చేసి పడేసింది కూటమి 2024 ఎన్నికల్లో. సో అలాంటి నెల్లూరులో ఇప్పుడు, నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. సో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించబోతోంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే నెల్లూరు జిల్లాలోని నాయకులంతా కూడా అలర్ట్ అయిపోయి సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి, బసలు ఎక్కడ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దాదాపుగా ఒక 5,000 మంది విఐపీలే వస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే కొంతమంది రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటున్నా పార్టీ పట్ల అభిమానంతో ఉండే సీనియర్ నాయకులు కావచ్చు, కురు వృద్ధులు అంటాం కదా, మన రాజకీయ కురు వృద్ధులు అని చెప్తూ ఉంటాం. అలాంటి వాళ్ళు కావచ్చు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, ఇలాంటి వాళ్ళు అంతా కలుపుకుంటే సుమారు ఒక 5,000 మంది ఉంటారు. కొంతమంది ప్రముఖులు కూడా వస్తుంటారు, బిజినెస్ మెన్లు కూడా వస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా బసకి ఏర్పాట్లు చూడాలి అంటే మరి నెల్లూరులో లేదా నెల్లూరు చుట్టుప్రక్కల హోటల్స్ ఆ స్థాయిలో ఉన్నాయా లేదా, సరైన వసతులు కలిగిన హోటల్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవాలి. అలాగే ట్రాన్స్పోర్టేషన్,
ప్రభుత్వం ఎన్ని బస్సులు ఏర్పాటు చేసినా సభా వేదిక వద్దకు వరకు ప్రజల్ని తీసుకువెళ్ళి, అంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కూడా వస్తూ ఉంటారు కదా. మహానాడు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ అభిమానులే వస్తారని లేదు, చాలామంది సామాన్య ప్రజలు కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే బస్సులు వేయగానే సరికాదు, బస్సులు అక్కడ వరకు వెళ్ళేలాగా ఉందా లేదా అవకాశం అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి అటువంటి అనువైన వేదికల్ని వెతుకుతున్నారట. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గం, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లోని కొన్ని ప్రాంతాలని బాగా జల్లెడి బట్టి మరి ఏ ప్రాంతం అయితే బాగుంటుందని చెప్పేసి చూస్తున్నారు. సో ఈ మహానాడు కార్యక్రమంలో మొదటి రోజు కార్యక్రమానికే ఒక 30 నుంచి 50,000 మంది హాజరవుతారు. ఆ తర్వాత మెయిన్ కార్యక్రమానికైతే, ఇక మహానాడు కార్యక్రమానికైతే దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది వస్తారు. సో వీళ్ళందరికీ వసతులు, భోజనాల ఏర్పాట్లు, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా ఎక్కడా లోటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ అధిష్టానం మీద, ఆ పార్టీలోని నాయకుల మీద, ఆ పార్టీలోని ముఖ్యమైన కీలక పాత్ర పోషించే వాళ్ళు ఉంటారు కదా, బ్యాక్ ఎండ్లో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరి మీద ఉంది. సో ఇప్పుడు ముఖ్యమైన భూమిక పోషించాల్సింది నెల్లూరు జిల్లాలోని ఎమ్మెల్యేలు, అలాగే ఇన్ఛార్జ్ మంత్రులు. వాళ్ళంతా కూడా సరైన వేదిక, సభా వేదిక ఎక్కడ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి సెర్చ్ చేసే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారట. సో ఇక నాకు ఈ మహానాడు అనగానే నాకు గుర్తొస్తుంది ఏంటంటే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి ఎన్నికలకు వెళ్ళాయి కదా, 164 సీట్లు కైవసం చేసుకున్నాయి. కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఇది ఘన విజయం అని చెప్పేసి చెప్పొచ్చు, థమ్మింగ్ మెజారిటీ అని కూడా చెప్పొచ్చు. ఇలాంటి విక్టరీ, ఇలాంటి మెజారిటీ మళ్ళీ చూడలేకపోవచ్చు మనం. సో ఇలాంటి విక్టరీని కైవసం చేసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు కార్యక్రమాన్ని కడప జిల్లాలో నిర్వహించింది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, నెల్లూరు జిల్లా, నెల్లూరు గడ్డ, ఇది వైసీపీ అడ్డా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు వైసీపీ వాళ్ళు. అలాగే కడప జిల్లా, కడప గడ్డ అంటే అది ఎడుగురి సంధింటి వారిది, వైసీపీ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించింది అన్నట్టుగా మాట్లాడేవాళ్ళు. కానీ అలాంటి కడప జిల్లాలో కూడా 7 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కడప అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టేసింది. వైసీపీదే అని అనుకున్న ఆ కడప అసెంబ్లీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని పసుపు జెండాని అక్కడ రెపరెపలాడించింది. సో ఇలాంటి సందర్భాలన్నీ అన్ని చూసిన తర్వాత మహానాడుని అసలు కడపలోనే ఎందుకు నిర్వహించకూడదు అని చెప్పేసి భావించారు. కడపలో నిర్వహిస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేసిన తర్వాత పొలిటికల్ వర్గాలన్నీ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాయి. ఇదేంటి, కడప జిల్లా అంటే వైసీపీ వాళ్ళది, వైఎస్ ఫ్యామిలీది, అలాంటి కడప గడ్డ మీద టీడీపీ మహానాడు సభని నిర్వహిస్తుందా అని చెప్పేసి అంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ అక్కడ అత్యంత వైభవంగా, అత్యంత ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని ఎటువంటి అల్లర్లకి తావివ్వకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించి చూయించింది తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కూడా అలాగే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలి అని చెప్పేసి చూస్తోందట ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ. అందుకనే నాయకులు కూడా ఇప్పుడు బాగా అలర్ట్ అయిపోయి ఎక్కడ అనువుగా ఉంటుంది, ఎక్కడ అనుకూలంగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్కి, అక్కడ సభా వేదికకి, వంటలు వండడానికి, భోజనాలు వడ్డించడానికి, కార్యకర్తలకి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి మొత్తం అంతా కూడా నెల్లూరు జిల్లాని జల్లెడబడుతున్నారు. త్వరలోనే ఒక సభా వేదికకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో అయితే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి కూడా మాట్లాడుకోవాలి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే పూర్తి చేశారో, అంటే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందో ఆ రన్వే మీద, అప్పుడే వైసీపీ మొదలుపెట్టేసింది ఇది క్రెడిట్ చోరీ, చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేస్తున్నాడు, భోగాపురం ఎయిర్పోర్ట్ కంప్లీట్ ఆల్రెడీ మేము పూర్తి చేసేసాము చాలా వరకు, కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది గొప్ప పనులు ఉంటే వాటిని కంప్లీట్ చేసి తానే పూర్తి చేస్తున్నట్టు చెప్పుకున్నాడు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనమంతా చూసాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఏమన్నాడు, అది అసలు దండగా అన్నాడని చెప్పాడు. ఇవన్నీ కూడా, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి పరువు తీశారు. ఇలాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి. భోగాపురం ఎయిర్పోర్ట్ దండగా, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లోనే ఈగలు తోలుకుంటున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పోతే ఏముంటుంది భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టడానికి, ఏం అవసరం ఉంది అని చెప్పేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి తర్వాత అది ఎయిర్పోర్ట్ కట్టిందే నేను అని చెప్పేసి మాట్లాడటం మాత్రం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఆ ఎయిర్పోర్టు శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి చేసింది ఎప్పుడు, 2023లో.
మొత్తానికి అంతకుముందు 2018లోనే చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేస్తే దాని మీద కేసులు వేయించి దాని పనులు ఆపించి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ సరిగ్గా ఎన్నికలకు ఒక ఏడాది ముందు ఏదో హడావుడిగా శంకుస్థాపన చేశారు, కానీ పనులు ఏం మొదలుపెట్టలేదు. ఆ విషయం కూడా అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత శరవేగంగా పనులు ఎలా పరుగులు పెట్టించి పూర్తి చేయించారు, ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా ఎలా కంప్లీట్ అయింది అనేది మన కళ్ళకి కట్టినట్టు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మొన్న రన్వే మీద ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఈసారి ఎయిర్పోర్ట్ని పూర్తిగా ప్రారంభించబోతున్నారు. అంటే సేవలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అతి త్వరలో. కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం 1 లేదా 2 నెలల్లో ఉంటుంది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో అందుకనే కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల్ని ఆహ్వానించి వాళ్ళ చేతుల మీదుగానే ఎయిర్పోర్ట్ని ఓపెన్ చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. సో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలి. శ్రీకాకుళం జిల్లాలోని విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా నిర్వహించాలి, సభని కూడా విజయవంతం చేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే మహానాడుని నెల్లూరు జిల్లాకి షిఫ్ట్ చేశారు. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.